ఇటువంటి ఆర్టిస్టులతోటి మనం ఆ కళను చూసే అవకాశం రావడం ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం. ఈ అవకాశాన్ని మనందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ కలగజేసిన వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడ కేసినేని చిన్ని గారికి, పట్టాభి అన్నకి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ ఉత్సవం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే ఒక ఉత్సవం అవబోతుందండి. మైసూర్ ఉత్సవాన్ని ఈరోజు ఎలాగైతే దసరా అంటే మైసూర్ ఉత్సవం గుర్తొస్తుందో, రేపు విజయవాడ ఉత్సవం కోసం తరలి రావడానికి పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి ఒక గొప్ప ఉత్సవం, చరిత్రకు నాంది పలకబోయే ఉత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, విజయవాడే కాదు ఇది మన రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేసుకోబోయే ఒక ఉత్సవం, ప్రతి తెలుగువారు గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే ఒక ఉత్సవం. మీరందరూ కూడా రండి. గొప్ప గొప్ప కళారూపాలు, గొప్ప గొప్ప నాటకాలు గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చూసే ఒక అదృష్టం మనకు మళ్ళీ మళ్ళీ రాదు. అందరూ వచ్చి దీన్ని, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇది చూపించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది కళాకారులకు కూడా మనం వేదికనిస్తున్నాం. ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు అంటే ఏంటో చెప్పే ఒక గొప్ప వేదిక విజయవాడ ఉత్సవం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యం అవ్వాలని, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ 11 రోజులు మన ఉత్సవాన్ని ప్రపంచానికి చూపించే కళ్ళు మీ కెమెరాలు. కాబట్టి మీరు ఈ ఉత్సవాన్ని దేశం మొత్తం వ్యాప్తి చెందేలా తీసుకెళ్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆహ్వానం. రండి, తిలకిద్దాం, ఆనందిద్దాం. ఏర్పాటు చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా కూడా చూడలేదు. అటువంటి ప్రయత్నం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కమిటీ సభ్యులందరూ కూడా మరి కల్చరల్ కమిషన్ యొక్క సహకారంతో చేస్తున్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నటువంటి వారందరూ కూడా వినాలి. గత కొద్ది రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఈ ప్రెస్ మీట్ చూడాలని నేను ఆశిస్తూ ఉన్నా. అప్పుడన్నా వాళ్ళకి కొంత కనువిప్పు కలుగుతుంది. అసలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇవి తెలుసుకుంటే అయినా వాళ్ళు నోళ్ళు మూర్తపడతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీడియా ద్వారా ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు తెలియజేయటం జరిగింది. రేపు సాయంత్రం విజయవాడ ఉత్సవాల్ని అత్యంత ఘనంగా గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విజయవాడ ఉత్సవాల్ని ప్రారంభించబోతున్నారు రేపు సాయంత్రం పున్నమి ఘాట్లో. అదేవిధంగా ఆ తర్వాత 11 రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నిన్ననే ఢిల్లీలో గౌరవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారి కార్యక్రమం కూడా దాదాపు ఖరారైంది. అఫీషియల్గా మనకి ఇంటిమేషన్ రావాలి కాబట్టి మేము అది ప్రకటించట్లేదు, కానీ దాదాపుగా ఖరారైంది. వారు కూడా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని కూడా చెప్పారు. ఒక రకంగా మరి అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చూస్తే ఆయన ఫస్ట్ అఫీషియల్ విజిట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ విజయవాడ ఉత్సవకే అది కాబోతా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఉత్సవ వివరాలు తెలియజేసినప్పుడు మేము తలపెట్టినటువంటి కార్నివల్ భారీ ఎత్తున ఏదైతే ఉత్సవ ఊరేగింపు చేస్తూ ఉన్నామో దాని మీద ఆయన చాలా ఆనందపడ్డారు. ఈ మధ్యకాలం అంటే దాదాపు 3000 మంది కళాకారులని ఎంజీ రోడ్ మీదకి మేము తరలించబోతున్నాం. ఒక పెద్ద ఉత్సవ ఊరేగింపు, అది చాలా కలర్ఫుల్గా వివిధ రకాలైనటువంటి వేషధారణలు జరగబోతోంది. ఆయన చాలా సంతోషపడి నేను ఖచ్చితంగా ఆ రోజున వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి అందరూ కూడా వివిధ రాష్ట్రాల గవర్నర్లు రాబోతున్నారు. రేపు అఫీషియల్గా వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు ఉత్సవాన్ని. అదేవిధంగా ఇప్పుడు మరి అనేక పౌరాణిక పద్య సాంఘిక నాటకాలు అద్భుతమైన ప్రదర్శనల్ని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అవి కూడా ఏర్పాటు చేసాం. వాటి వివరాలు ఇప్పుడు గోపాలకృష్ణ గారు తెలియజేస్తారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏము తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొల్వ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఆనాడంటే
ఉత్సవాల్లోకెల్లా విజయవాడ ఉత్సవం విన్నాను రుజువు చేయబోతున్నాం. కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో మా పట్టాభి గారి యొక్క శ్రమతో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. ఎందుకంటే చెప్పారు అన్ని విషయాలు. మా రామయ్య గారు మాకు పెద్ద దిక్కు ఉన్నారు. సమర్థురాలైనటువంటి అన్ని విభాగాల్ని సమర్థతతో క్రమశిక్షణతో చూసుకోగలిగినటువంటి తేజస్వి గారు ఉండటం నిజంగా కళాలోకానికి అదృష్టంగా నేను సర్టిఫై చేస్తున్నాను ఆవిడ్ని. ఎందుకంటే ఆ అమ్మాయి కంప్యూటర్ ఆవిడ కదా, ఇదేం చేస్తుంది అనుకున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మమ్మల్ని అందరినీ కమాండ్ చేసి చక్కగా రిజల్ట్ చూపిస్తూ ఉంది. ఇటువంటి సమర్థురాలైనటువంటి చైర్పర్సన్ ఉండటం కమిషన్కి చాలా చాలా శుభదాయకం. ఇక నాటకాలు, నాటికలు ఇవన్నీ కూడా కథాపరంగా ఉంటాయి. రాగాలు తీసి విసుగు